సెషన్కు స్వాగతం. ఇంతకు ముందటి సెషన్లో మీరు ప్రభుత్వం, దాని పాత్ర, కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక స్వయం ప్రభుత్వం వంటి వివిధ స్థాయిల ప్రభుత్వాల గురించి తెలుసుకున్నారు. ఈ సెషన్లలో మీరు 6వ తరగతిలోని సాంఘిక శాస్త్రంలోని గ్రామ పంచాయతీ అనే పాఠం నుండి స్థానిక స్వపరిపాలనల యొక్క వివరణాత్మక సమాచారాన్ని నేర్చుకోబోతున్నారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని నేర్చుకుంటారు. స్థానిక స్వపరిపాలన యొక్క విధులను అర్థం చేసుకోగలరు. గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలుసుకుంటారు. మన జీవితాలలో స్థానిక స్వపరిపాలన పాత్రను తెలుసుకుంటారు. కీలక పదాలు. స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధి. గ్రామ సభ గ్రామ పంచాయతీలో సాధారణ సభ. ఎన్నికలు. ఎన్నిక అనేది ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని అధికారిక పదవిని కలిగి ఉండటానికి ప్రజలు ఓటు వేసే ప్రక్రియ. కార్యనిర్వాహకులు గ్రామ సచివాలయంలోని ఉద్యోగులు. ప్రజా సౌకర్యాలు ప్రభుత్వం అందించే సౌకర్యాలు. భావనా పటాన్ని పరిశీలిద్దాం. మీకు తెలుసా, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అనేది రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. భారత పార్లమెంట్ 2 సవరణలు చేసింది. 1992లో 73వ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వయం ప్రభుత్వాన్ని సృష్టించటం మరియు 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వయం ప్రభుత్వాలను సృష్టించటం. ఒక గ్రామంలో రోడ్లు, చేతి పంపులు లేదా వీధి దీపాలు ప్రజా సౌకర్యాలు కాబట్టి అవి ప్రజలకు చెందినవి. ఈ సౌకర్యాలను ఎవరు అందిస్తారో అర్థం చేసుకుందాం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఏర్పాటు చేయబడినాయి. గ్రామస్థాయి. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మరియు ప్రజా వ్యవహారాలలో ప్రజలందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించాల్సిన అవసరం గురించి తెలుసుకున్నాం. అన్ని ప్రజా సౌకర్యాలను అందించటానికి గ్రామ స్థాయిలో 2 శాఖలు పనిచేస్తాయి. అవి గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ. గ్రామ సభ ఇది పంచాయతీలోని మొత్తం ఓటర్ల చేత ఏర్పడే సమూహం. గ్రామ పంచాయతీ ఇది పంచాయతీలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులను కలిగి ఉంటుంది. ఇది గ్రామ స్థాయిలో సాధారణ సభ. గ్రామ సభ అనేది ఒక గ్రామంలోని ఓటర్లనందరినీ కలిగి ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతీక. గ్రామ సభలో గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షించి గ్రామ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొనాలని భావించబడుతుంది. దీనికి గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.
సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. ఇది ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది. దీనికి గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు. గ్రామ పంచాయతీలు ఎన్నికల ద్వారా ఏర్పడతాయి. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటరు జాబితా. గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సాధారణంగా బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్లి జాబితాలో ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. వారు జాబితాకు చేర్పులు లేదా తొలగింపుల కోసం సూచనలను కూడా ఆహ్వానిస్తారు. వార్డులు. ఒక గ్రామాన్ని సాధారణంగా కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఆ విధంగా అన్ని వార్డులు దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లను కలిగి ఉంటాయి. ప్రతి వార్డు గ్రామ పంచాయతీకి ఒక సభ్యుణ్ణి ఎన్నుకుంటుంది. వీరిని వార్డు మెంబర్ అని పిలుస్తారు. ఇది గ్రామంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తుందనే విషయాన్ని నిర్ధారిస్తుంది. ఒక పంచాయతీలో కనీసం 5 వార్డు సభ్యులు ఉంటారు మరియు 21 మంది వరకు వార్డు సభ్యులు ఉండవచ్చు. ఇరవై 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు. మహిళలు వార్డు మెంబర్గా లేదా సర్పంచ్గా ఎన్నిక కావడం చాలా కష్టం. కాబట్టి ఈ బాడీలు పురుషుల ఆధిపత్యంలో ఉన్నాయి. ఫలితంగా సగం జనాభా అవసరాలు మరియు అభిప్రాయాలు ప్రాతినిధ్యం వహించవు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొత్తం పంచాయతీ వార్డు సభ్యులు మరియు సర్పంచులలో కనీసం 1/3 మంది మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాలలో ఇది 50%కి పెంచబడింది. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల వ్యక్తులు పంచాయతీలో ప్రాతినిధ్యం వహించేలా ఎస్సీ, ఎస్టీలు మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విధానం ఉంది. ఈ విధంగా పంచాయతీలు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలందరికీ ప్రాతినిధ్య సంస్థలుగా పనిచేస్తాయి. ఎన్నికలు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో ప్రతి ఓటరు 2 ఓట్లు వేస్తారు. ఒకటి వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి, మరొకటి సర్పంచ్ని ఎన్నుకోవడానికి. అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించబడతారు. సర్పంచ్. గ్రామ పంచాయతీకి సర్పంచ్ అధిపతి. పంచాయతీ నిర్ణయాలన్నింటినీ అమలు చేయడంతో పాటు పంచాయతీ రోజువారీ విధులను చూసుకోవలసిన బాధ్యత అతను లేదా ఆమెపై ఉంటుంది. పంచాయతీ ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తారు. అలాంటప్పుడు సర్పంచ్కి చాలా బాధ్యత ఉంది. చాలా గ్రామాలలో గ్రామాల భవితవ్యాన్ని మార్చిన కొంతమంది చురుకైన సర్పంచ్లను మనం చూస్తాము. ఉప సర్పంచ్. సర్పంచ్ మరియు వార్డు సభ్యులు వార్డు సభ్యులలో ఒకరిని
డిప్యూటీ లేదా ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ వ్యవహరిస్తారు. గ్రామ పంచాయతీ విధులు. గ్రామ పంచాయతీలు ప్రజా సౌకర్యాలను కల్పించే బాధ్యతను కలిగి ఉంటాయి. నీటి వనరులు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి ఆస్తి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ, స్థానిక పన్నులు విధించటం మరియు వసూలు చేయటం, గ్రామంలో ఉపాధి కల్పనకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయటం. పంచాయతీకి నిధుల వనరులు: ఇళ్ళు, మార్కెట్ స్థలాలు మొదలైన వాటిపై పన్నుల వసూలు. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ నుండి సహాయం మరియు రుణాల మంజూరు. స్థానిక ప్రజల నుండి విరాళాలు. కార్యదర్శి మరియు కార్యనిర్వాహక అధికారులు. ప్రతి పంచాయతీకి ప్రభుత్వ ఉద్యోగి అయిన కార్యదర్శి కూడా ఉంటారు. అతని లేదా ఆమె పని మీటింగ్ల ఖాతాలు మరియు మినిట్స్ నిర్వహణ. అధిక ఆదాయం ఉన్న మేజర్ పంచాయతీలకు ప్రభుత్వం నియమించిన కార్యనిర్వాహక అధికారి కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్. ఒక మండల పరిషత్లో 20 నుంచి 40 గ్రామాలు ఉన్నాయి మరియు ఇది జిల్లా పరిషత్లో భాగంగా ఉంటుంది. ఇది జిల్లాలోని జిల్లా పరిషత్లో అన్ని మండల పరిషత్తులు కలిసి ఉంటాయి. మండల పరిషత్. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు నేరుగా ఎన్నుకోబడతారు. కొందరు నామినేట్ చేయబడతారు. ఎంపీటీసీలు పరోక్షంగా ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు కూడా నేరుగా ఎన్నుకోబడతారు. కొందరు నామినేట్ చేయబడతారు. జెడ్పీటీసీలు పరోక్షంగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. 2 పరిషత్తులు స్థానిక కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి, ప్రణాళికలను ఆమోదిస్తాయి మరియు నిధులను కేటాయిస్తాయి. మీకు తెలుసా, 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఇది భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను స్వీకరించింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దీనిని అనుసరించింది. ఈ వీడియోలో మీరు వీటి గురించి చూశారు. స్థానిక స్వయం పరిపాలన యొక్క విధులు, గ్రామ పంచాయతీ ఏర్పాటు, మన జీవితాలలో స్థానిక స్వయం పరిపాలన పాత్ర.